గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. ఈ అద్భుతమైన ఫౌండేషన్ ఫర్ జ్ఞాన జగత్ ఆహ్, రూపొందించిన మన మాస్టర్స్ అందరికీ, హెల్పింగ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇందులో మనం భాగస్వాములుగా ఉన్నందుకు, ట్రస్టీలుగా ఉన్నందుకు ఆ యూనివర్స్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆహ్, ఫస్ట్ ఈ సుధాకర్ సార్‌తో మాకు పరిచయం ఆహ్, డిసెంబర్‌లో జరిగింది. 2025 డిసెంబర్‌లో. సార్‌తో ఎలా పరిచయం అంటే, మేము డైలీ అలా యూట్యూబ్‌లో పీఎంసీ ఛానల్ చూస్తూ ఉంటాము. మాస్టర్స్ అందరి అనుభవాలు వింటూ ఉంటాము. అలా ఒకరోజు సార్‌ది అనుకోకుండానే అది వీడియో వచ్చేసింది. ఆ రోజు ఏంటంటే, మా తాతయ్య గారికి ఆపరేషన్ ఉండే. అయితే అది తాతయ్యకు ఆపరేషన్ నుండి బాగా టెన్షన్ పడుతున్నాడు. అయితే దాని నుండి రిలీఫ్ కావడానికి అలా మాస్టర్స్‌ది పెట్టి వినిపిస్తున్నాను. వినిపిస్తున్నప్పుడు సార్‌ది అనుకోకుండానే వీడియో వచ్చేసింది. ఆ సార్ వీడియో విన్నంత సేపు తాతయ్య అది మర్చిపోయిండు ఆపరేషన్‌కి వెళ్ళాలన్న విషయం కూడా మర్చిపోయి, మేము కూడా గుర్తు చేయకుండా తను అలా హ్యాపీనెస్‌లో ఉండిపోయిండు. ఆ సార్ అనుభవాలు చెప్పడం, వినడం, ఆయన ఫేస్‌లో అంటే చేంజెస్ కనిపించాయి. అంటే అంతకుముందు ఆ డే ముందు, ఆ రోజు. ఇంకా సార్ అనుభవాలు వినొచ్చు చాలా హ్యాపీగా ఆహ్, రిలాక్స్ అయిపోయిండు. బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయి, అప్పుడు మనం గుర్తు చేస్తే అప్పుడు లేచిండు. ఆపరేషన్‌కెళ్ళాలి అన్నప్పుడు. అప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఆపరేషన్‌కెళ్ళిపోయినాం. ఆ రోజు ఆపరేషన్ జరుగుతుండంగా కూడా డాక్టర్స్ చాలా క్రిటికల్ అన్నారు. అయితే సారు చెప్పిన వర్డ్స్ నేను అఫర్మేషన్ చేస్తూ అక్కడ బయట కూర్చొని, తన బాడీలా సహకరించాలి ఇవన్నీ అని చెప్పేసి తను సార్ చెప్పిన విధంగా నేను చేస్తా ఉన్నా మెడిటేషన్ బయట. అప్పుడు నాకక్కడ లోపల మాస్టర్స్ వచ్చి ఆపరేషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలా బాడీ కూడా ఆయన సహకరించింది. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. ఆపరేషన్ సక్సెస్ అయిపోయినాక ఒక 2 మంత్స్‌లోనే ఆయన పూర్తిగా వెజిటేరియన్‌గా మారిపోయి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. తనకి 78 ఇయర్స్ స్టిల్ వర్కింగ్. ఇప్పటికి వర్క్ చేస్తారు. చాలా హెల్తీగా ఉంటారు. చాలా బావుంటారు. అయితే సార్ ఎలా కనెక్ట్ అయ్యారంటే మాకు తర్వాత అప్పుడు మా సిస్టరు నా ఫోన్‌లో సార్‌కి నాకు నచ్చిన సారి కొన్ని వీడియోస్ తీసుకున్నాను. మా చెల్లెలు ఫోన్ జూసి ఈ సా "ఈ నెల పరిచయం మీకు అక్క" అని అడిగితే ఇలా ఆ రోజు తాతయ్యకి ఆపరేషన్ జరిగిన రోజు ఇట్లా వీడియోస్ చూస్తా ఉంటే తాతయ్య ఈ సార్‌కి కనెక్ట్ అయిపోయిండు. అట్లా అంటే ఆయన మా నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరే అని జెప్పి అప్పుడు సార్‌కి వాళ్ళ అమ్మాయికి కాల్ జేసి అప్పుడు సార్ నంబర్ తీసుకొని ఆ రోజు నుంచి ఇప్పటి వరకి కంటిన్యూ‌గా సార్ మమ్మల్ని వదలకుండా మమ్మల్ని అంటే ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఎంతో ఆరోగ్యంగా అన్ని రకాలుగా బావుంది. ఇగ తర్వాతి మళ్ళీ మా అత్తమ్మ కోసం తనకు బాడీ పెయిన్స్ అవి చాలా ఎక్కువ ఉంటున్నాయి. అయితే తనకు కొంచెం రిలీఫ్ ఇవ్వాలి అని జెప్పేసి సార్‌తో మాట్లాడిద్దాం అని జెప్పేసి ఇందులో అత్తమ్మను కూడా యాడ్ జేసినాము. తను కూడా డైలీ క్లాస్‌లో జాయిన్ అయ్యి ఆహ్, అంటే తను రిలాక్స్ అయితుంది బాడీ. అంటే తను ఎన్ని వచ్చినా గాని తట్టుకొని చేయగలిగే స్థితిలో ఇప్పుడుంది. హ్మ్. థాంక్ యూ సార్. అసలు ఈ ఫౌండేషన్ స్టార్ట్ అవ్వటానికి, వాట్సాప్ కాల్ స్టార్ట్ అవ్వటానికి కారకులు మీరే గదా! దాని గురించి చెప్పండి. హ్మ్. ఈ వాట్సాప్ కాల్ అంటే అత్తమ్మకి అక్కడ మేము హాలిడేస్‌లో ఎళ్తాము. వాళ్ళు అంటే వేరే దగ్గర ఉంటాం. ఒక 1 అవర్ జర్నీ అలా. అయితే సంక్రాంతి హాలిడేస్‌కి అలా వెళ్ళాము. వెళ్ళినప్పుడు సార్‌తో మాట్లాడిద్దామని జెప్పేసి అత్తమ్మకి కాల్ కలిపిచ్చాను. మాట్లాడిండ్రు. అయితే డైలీ మార్నింగ్ ఇలా లాఫ్టర్ యోగా ఉంటుంది. జాయిన్ అవుతారా అంటే తప్పకుండా సార్ అని జెప్పి డైలీ మార్నింగ్ 6:30కి లాఫ్టర్ యోగాలో జాయిన్ అయ్యాము. ఆహ్, అప్పుడు అప్పటి నుండి స్టార్ట్ అయిపోయింది వాట్సాప్ కాల్. ఇంకా కంటిన్యూ‌గా నడుస్తూనే ఉంది ఈ రోజు వరకి. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా. వెరీ గుడ్.
తర్వాత బిఫోర్, ఆఫ్టర్ యోగాకి బిఫోర్, ఆఫ్టర్ డిఫరెన్స్. మీరు మెడిటేషన్ రూట్ లో కూడా ఉన్నారు కదా, ఒక సెకండ్ శ్వాస మీద ధ్యాస పెడితే అవును. అనే సిస్టమ్ ఉంది కదా, హ్మ్. దాని మీద క్లారిఫికేషన్. బిఫోర్, ఆఫ్టర్ అంటే అంటే స్మైల్ ఫేస్‌తో ఉన్నప్పుడు మనకు ఏ వర్క్ అయినా సరే సార్ అంటే ఈజీగా అయిపోతుంది. జస్ట్ నార్మల్‌గా మనము ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి పోయి నార్మల్‌గా ఇట్లా ఉన్నప్పుడు అది ఎవరో అన్నట్టు అయిపోతుంది. అదే మనం జస్ట్ స్మైల్ ఫేస్‌తో వెళ్లి అక్కడ మాట్లాడడం వల్ల అక్కడికి మేము వెళ్ళగానే నవ్వుతున్నాము. నవ్వి వాళ్ళకి ఇదంతా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా మేము హాస్పిటల్‌కొచ్చి 3 డేస్ అయితుంది గానీ, మాకు ఒక్కసారి కూడా ఇలాంటి హ్యాపీనెస్ ఫీలింగ్ కలగలేదు. మీరు రాగానే అంటే ఈ రూమ్‌లో అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోయిందన్నట్టు నవ్వుతూ మాట్లాడిండ్రు పేషెంట్స్ కూడా. బావుంది అని జెప్పేసి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.